వెల్కమ్ టు హోమ్ ఫుడ్ ఛానల్. అందరికీ నమస్కారం. ఈరోజు సంక్రాంతి స్పెషల్ అరిసెలు చూపిస్తున్నానండి. సంక్రాంతి అంటేనే కోడి పందాలు, ముగ్గులు, పిండి వంటలు కదండి. అందులోనే అరిసెలు అంటేనే అందరికీ చాలా ఇష్టం. అరిసెలు చాలామందికి చేసుకోవడం రాదండి. పొట్టు అన్నది సరిగ్గా రాకపోతే అరిసెలు అన్నీ చాలా విరిగిపోతాం. అసలు టేస్టీగా కూడా రాదండి. చాలా ఈజీగా సింపుల్గా ఈ అరిసెలు మెత్తగా ఎలా చేసుకోవాలన్నది చూపిస్తున్నాను రండి. ఫస్ట్ నేను ఇక్కడ 1/2 kg బెల్లం తీసుకుని తురుముకుని కొంచెం వాటర్ వేసుకుని స్టవ్ మీద పెట్టుకున్నానండి పాకం రానాకి. అప్పుడు నేను 2 తవల బియ్యం కడిగి ఒక నైట్ అంతా నానబెట్టుకుని ఇలా పిండి అన్నది జల్లించుకుంటున్నాం. దీన్ని తడి పిండి అంటారండి. ఇక్కడ చూసారా పాకం అన్నది వస్తుంది మనకి. ఇప్పుడు ఈ టైంలోనే మనం పాకం అన్నది వచ్చిందా లేదా అన్నది చూసుకోవాలండి. ఇలా కొంచెం వాటర్ వేసుకుని ఒక ప్లేట్లో ఇప్పుడు ఈ పాకాన్ని అందులో వేసుకుని ఇలా ముద్దలా వచ్చిందా లేదా అని చూసుకోవాలండి. ఇలా ముద్దలా వస్తే మనకి పాకం అన్నది రెడీ అండి. ఇంకా కొంచెం ముద్దలా చేసేసుకుంటే మనకి గట్టి వచ్చేస్తాయి. కొంచెం మెత్తగా కావాలి కాబట్టి ఈ పాకం అన్నది మాకు కరెక్ట్గా ఉండలా వచ్చిందండి. సరిపోయిందని స్టవ్ బంద్ చేసేసుకుని ఆ పాకాన్ని దించేసుకుని పిండి అన్నది తడిపిండి అన్నది వేసుకోవాలండి. ఇలా జల్లినట్టు వేసుకోవాలి. అంతా ఒకసారి వేసేసుకోకూడదు. పిండి అన్నది అలా వేసేసుకుంటే ముద్దలా ఉండిపోతుందండి. అందులోనే కొంచెం నెయ్యి కూడా వేసుకుని కాగిన నూనె కూడా వేసుకుని బాగా కలుపుకోవాలండి. చూసారా ఇక్కడ ఇలా పట్టుకుంటే గరిటెకి కూడా మనకి గట్టిగా ఉంది చూసారా, అలా ఉంటే సరిపోతుందండి. ఇలా మనం వేడి నూనె కూడా వేసుకోవాలి. వేడి నూనె వేసుకోవడం వల్ల పిండి అన్నది ఆరిపోకుండా ఉంటుందండి. బాగా కలుపుకుంటూ ఉండాలి. ఒక చిన్న గిన్నెలోకి నూనె తీసుకుని నూనెకి రాసుకుని చిన్న చిన్న అరిసెల్లా వేసుకోవాలండి. దీని మీద నువ్వులు కూడా జల్లుకుని వేసుకుంటారు. మేము ప్లేన్ అరిసెలే వేస్తున్నామండి. నువ్వుల అరిసెలు అంటే ఇష్టమా మీకు, ఇలా ప్లేన్గా అరిసెలు అంటే ఇష్టమా అని చెప్పండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ అరిసెలు అన్నది ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. ఇక్కడ అరిసెలు వేసుకోవడం తీసుకోవడమే పని అండి. ఈ అరిసెలు చల్లారిపోతే నూనె అన్నది పిండనాక అవ్వదు కాబట్టి నాకు అరిసెలు నూనె ఎక్స్ట్రాగా తీసేసి నా దగ్గర లేదండి. మీకు ఎవరికన్నా యూజ్ అవుతుందండి. చిన్న టిప్ అండి. ఇలా అరిసె తీసేసుకొని ఇంకో గట్టితో ప్రెస్ చేసుకుంటే ఆయిల్ అన్నది మనకి బయటకు వచ్చేస్తుందండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలా ఇంకో గట్టి తీసుకొని గట్టిగా ప్రెస్ చేసేస్తే మనకు ఆయిల్ అన్నది బయటకు వచ్చేస్తుంది. చక్కగాని వేడిని తీసుకోవాలంట, చల్లారిపోతే అసలు రాదంటండి. ఒక్కొక్కటి అరిసె చూసారా ఎంత టేస్టీగా ఉన్నాయంటే నోట్లో పెట్టుకోగా కరిగిపోతున్నాయండి. ఎంత బేగా మెత్తగా కూడా ఉన్నాయో. మీరు ఒక్కసారి మా అరిసెలు ట్రై చేసి మీ ఇంట్లో ఎలా వచ్చాయి ఈ సంక్రాంతి కన్నా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు హోమ్ ఫుడ్ ఛానల్ అండి. ఓకే, బాయ్ బాయ్.